క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము కీర్తనలు 33వ అధ్యాయము 20వ వచనము. మనము యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మిక ఉంచి ఉన్నాము, ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది. ప్రియులారా, తన స్వదేశమైన యెరూషలేము ప్రాకారములు పడగొట్టబడ్డాయని, గుమ్మములు కాల్చివేయబడినాయి అని విన్న నెహెమ్యా అనేక దినములు ఉపవాసముతో కన్నీటి ప్రార్థన చేశాడు. అయితే అటుపిమ్మట అతడు తన విధులను నిర్వర్తించుటకు రాజునొద్దకు వెళ్ళినప్పుడు రాజు అతడిని ఈ విధముగా అడుగుతుంటున్నాడు: అంతకు పూర్వము నేనెన్నడూను అతని ఎదుట విచారముగా ఉండలేదు. కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి, నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినది అని వాక్యము సెలవిస్తుంటున్నది. ఇక్కడ వాక్యములో మనము గమనించినట్లయితే నెహెమ్యా అంతకుముందు ఎన్నడూ విచారముగా లేడు. అంతకు మునుపెన్నడూ కూడా దిగులుతో, చింతతో, బాధతో లేడు. ఎప్పుడు అనారోగ్యముతో లేడు. అందుకే అతని విచారమైన ముఖమును బట్టి రాజుగారు ఈ విధముగా అడుగుతుంటున్నారు: నీ ముఖము విచారముగా ఉన్నదేమి? సహజముగా మానవులకు దిగులు, చింత, విచారము, బాధ, దుఃఖము అనేవి సహజము. అయితే నెహెమ్యా మాత్రము ఎన్నడూ వాటిని కలిగి లేడు. కారణము ఏమిటి? అతడు ఉన్నట్లుగానే మనమెందుకు సంతోషముగా ఉండలేకపోతున్నాము? అంతటి ఆనందము, సంతోషము, నెమ్మది అతని జీవితంలో ఎలా సాధ్యపడింది అనేది వాక్యానుసారముగా మనము గమనించినట్లయితే నెహెమ్యా ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో గడిపే అనుభవము కలిగి ఉన్నవాడు. అవును ప్రియులారా, జీవ మార్గమును నీవు నాకు తెలియచేసెదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అని వాక్యము సెలవిస్తున్న రీతిగా నెహెమ్యా ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో గడిపే అనుభవము కలిగి ఉన్నవాడు. రెండవదిగా, అతడు దేవుని మీద ఆనుకొని ఉన్నాడు. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలైనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు అని వాక్యము సెలవిచ్చిన రీతిగా అతడు దేవుని మీద ఆనుకొనడము ద్వారా అతడు నెమ్మది కలిగి ఉన్నాడు. మూడవదిగా, అతడు దేవునిని ఆశ్రయించినవాడు. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు అను వాక్యము సెలవిచ్చిన రీతిగా అతడు ఎల్లప్పుడూ దేవునిని ఆశ్రయించినవాడుగా ఉన్నాడు. అంతేకాకుండా అతడు దేవుని వాక్యాన్ని బట్టి ఆనందించుట నేర్చుకున్నవాడు. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగునిచ్చును అను రీతిగా అతడు ఎల్లప్పుడూ దేవుని వాక్యాన్ని బట్టి ఆనందిస్తూ ఉన్నాడు. అంతేకాక అతడు దేవుని యందు విశ్వాసముంచినవాడు. మనము యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మిక ఉంచి ఉన్నాము, ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది అని వాక్యము సెలవిచ్చిన రీతిగా నెహెమ్యా దేవుని యందు విశ్వాసము ఉంచినవాడు. ఇవన్నీ అతనిలో ఉన్నాయి గనుకనే దేవునిని బట్టి అతడు ఆనందిస్తూ జీవించుట ద్వారానే అతడు మునుపెన్నడూ కూడా విచారంను కలిగి ఉండలేదు. ఇప్పుడు సైతము తన జీవితంలో జరిగిన సంఘటనలను బట్టి లేదా తనకు ఎదురైన సమస్యను బట్టి చింతించుట లేదు. కానీ దేవుని సంఘానికి, దేవుని ప్రజలకు వచ్చిన సమస్యను బట్టి అతడు చింతిస్తున్నాడు, విచారముతో ఉన్నాడు. అయితే ప్రియులారా, ఇట్టి అనుభవము, ఇట్టి జీవిత విధానము మనకు ఉన్నదా? ప్రతి సమస్యను బట్టి చింతిస్తూ, ముఖమును చిన్నబుచ్చుకుంటూ, ఏడుస్తూ, దుఃఖపడుతూ ఎల్లప్పుడూ విచారముతో జీవిస్తుంటున్నాము. దేవుని వాక్యము ఈ విధముగా సెలవిస్తుంటున్నది: ఆయన మన విచారమును అందముగా మార్చుతాడని, మనకన్నిటినీ నాట్యముగా మార్చుతాను అని. మరి
ఎందుకు ఈ విచారము, ఎందుకు ఈ దిగులు? ఎందుకంటే మనుషులను చూస్తూ, మనుషులను బట్టి మన సంతోషాన్ని, ఆనందాన్ని మార్చుకుంటూ, వారి వైపే చూస్తూ, వారిని బట్టి మనలను మనము మార్చుకుంటూ జీవిస్తుండడం వలన, అదే విధముగా సమస్యలను చూసి భయపడిపోవడం వలన ఈ రీతిగా దిగులు, విచారము, దుఃఖము, మనోవేదన అనేవి మనలో ఉంటున్నాయి. కాబట్టి నేటి నుండైనా దేవునిని బట్టి, దేవుని యందు ఆనందించుట నేర్చుకుందాము, బలపరచబడదాము, నిత్య సంతోషమును పొందుకుందాము. అట్టి కృప దేవుడు మనలకందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. సర్వలోకమును నోటి మాట చేత ఏలుచున్నవాడా, ఆశ్చర్యకార్యములను జరిగించుచున్నవాడా, పరిశుద్ధుడా, ప్రేమమయుడా, మీ శక్తి కలిగిన నామమును బట్టి తండ్రి మీకు వందనాలు. ఇది నా వాక్యము ద్వారా మమ్మలను దర్శించి బలపరిచిన దేవ మీకు స్తోత్రములు. తండ్రి, ఈ లోకములో ఉండే సమస్యలకు, శోధనలకు దుఃఖపడుతూ విచారము కలిగి ఉండక, మీ వాక్యమును బట్టి మీ మీద ఆనుకొని, మీ మీద విశ్వాసముంచి మిమ్ములను ఆశ్రయించుట ద్వారా నిత్యము మీ సన్నిధిలో గడుపుతూ ఆనందించే బిడ్డలుగా జీవించే కృపలోనికి మమ్మలను నడిపించుమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.